దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఆయన కార్యమును బట్టి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానం ప్రియులారా, ప్రభు మనకు తెలియచేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను. అవును ప్రియులారా, దేవుడు మన అక్కరలు ఎరిగినటువంటి దేవుడు, మన అవసరతలు ఎరిగినటువంటి దేవుడు. మనకు అక్కరగా ఏ ఉన్నాయో ప్రభు మనకిస్తానని, ఇవన్నీ మరి మత్తయి సువార్తలో యేసు ప్రభు అంటాడు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోక తండ్రికి తెలియను, కాబట్టి మీరు మొట్టమొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని చెప్పాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని చింత మీకొద్దని చెప్పారు. అందుకే వేడుకొనక మునిపే ఆయన వారికి అనుగ్రహించును అనేటువంటి మాట యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మనవి చేయుచుండగానే నేను ఆలకించదను, మనవి చేయకముందే ప్రియులారా. ఎందుకంటే ఆయన మన తండ్రి, మన పరమ తండ్రి ప్రియులారా. నిజంగా తల్లిదండ్రులైనటువంటి వారికి బిడ్డలకి ఏం కావాలో A to Z వారికి తెలుసు. ఏ సమయంలో మన స్థితిగతులు, మన జీవన విధానము ప్రభు అనుదినము పరీక్షించి పరిశోధించి చూస్తున్నటువంటి దేవుడు కనుక వారు వేడుకొనపునిపే నేను ఉత్తరం ఇచ్చిదని చెప్పిన దేవుడు. అందుకే ఇర్మీయాలో కూడా అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపులేని గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానంటున్నారు. కాబట్టి మనం మొరపెట్టాలి. ఏమని మొరపెట్టాలంటే ఆయన రాజ్యము, ఆయన నీతిని మనం వెతకాలి, ఆయన వాక్యాన్ని వెతకాలి. ఆ ప్రజలలో ఆయన దినము, ఆయన రక్షణ గురించి అనుదినము ప్రకటించాలి ప్రియులారా. దాని కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభు నమ్మకస్తులైన వారి కొరకు, నిర్దోషులైన వారి కొరకు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనాంగం మనం కనుక ప్రియులారా, మనము మన యొక్క అక్కరలు ఏలో సంబంధం ఏమనియో అడగక మునిపే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. కానీ మనం అడగాల్సింది దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క నీతి, అనుదినము ఆయన రక్షణ స్వార్థను ప్రకటించు ఆయన కొరకు ప్రత్యేకించబడి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలమున మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణభూతుడు అయిన మా తండ్రి, వేడుకొనక మునిపే మీకు ఉత్తరం ఇచ్చిదని మా ప్రభా, యెషయా గ్రంథమునైనా 65:24 మీరు మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు. ఇప్పటివరకు నాయన మాకు ఏది అవసరమో తండ్రి సమస్తాన్ని సహాయం చేస్తున్న దేవుడో ప్రభా. నాయన నిజంగా తండ్రి, ఒక తల్లి కంటే తండ్రి కంటే నువ్వు మా పరమ తండ్రి మా ప్రభా. నిజంగా మా కొరకై నాయన నువ్వు పాపిగా మారి మా పాపములు భరించి మాకు విముక్తి కలుగజేసి రక్షణ ఇచ్చినటువంటి దేవుడో ప్రభా. ఇహమందును పరమందును నిత్య జీవ కలిగిన మాటలు నీ దగ్గరే ఉన్నాయి ప్రభు. అందును బట్టి మీకు స్తోత్ర. నీవిచ్చిన వాగ్దాన ప్రకారంగా జీవించి నీకు లోబడి నీ చిత్తమును జరిగించుటకు నీ కృపచేత నింపి నీ మహిమ కొరకు వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు స్తుతించి ఇతరులకు చేర్చి వారును మీరును దేవుని దీవెనకు పాత్రలు కావాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.